వార్త వివరాల్లోకి వెళ్తే ప్రజా పంపిణీ వ్యవస్థను సక్రమంగా నడిపేందుకే స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేపట్టడం జరిగిందని తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. గోకవరం మండలం వెదురుపాక సచివాలయం వద్ద స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్మార్ట్ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ రేషన్ కార్డులో ఆ కుటుంబానికి చెందిన సభ్యులందరితో ఉండేదని, ఇప్పుడు కుటుంబ యజమాని ఫోటో ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూరంపాలెం ప్రాజెక్టు చైర్మన్ ఉంగరాల రాము, మండల టీడీపీ అధ్యక్షుడు పిల్ల చంటిబాబు, డిప్యూటీ తహసీల్దార్ సాగర్, మండల సివిల్ సప్లై ఆఫీసర్ శాంతిప్రియ, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మన రాజమండ్రిలోనే మాటించారు. సూపర్ 6 లో ఈ పథకం లేదు. ఏది ఈ పెన్షన్ పెంచేటటువంటి పథకాన్ని ఎన్నికలతో మాటించారు. ఏప్రిల్ నెలలో మాటించారు. ఆ రోజు మే నెలలో సూపర్ 6 పథకానికి 6 పథకాలు ఇస్తానన్నారు. ఇవాళ ప్రతిపక్షం కానటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, మీరు ప్రతిపక్షంగా కూడా వాళ్ళకి అర్హత ఎందుకు ఇవ్వలేదు మాకు అర్థమవుతుంది. వాళ్ళు అడుగుతారు, సూపర్ 6 పథకం మీరు ఎందుకు అమలు చేయటం లేదు అని. మొట్టమొదటిగా ఏం చేశాడు, 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నాడు. కొత్తగా అమలు చేశాడా లేదా? కరువులు అందరికీ అందుతున్నాయా లేదా? ఒకవేళ అందులో కూడా ఏమన్నా అందరి పరిస్థితి ఉన్నట్టయితే అప్పీల్ చేసుకోమన్నాం. దాని మీద పరిరక్షించి మళ్ళీ వాళ్ళకి అర్హత ఉన్నట్టయితే వాళ్ళకి ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా కల్పించాం. అంతేగాని తూనాపొద్దు మేము ఇచ్చేసాం కాబట్టి ఇక్కడితో సరిపోయింది అని చెప్తున్నా. ఇవాళ కూడా అర్హత ఉన్న వాళ్ళు పొందొచ్చు ఈ 3 గ్యాస్ సిలిండర్ల కార్యక్రమాన్ని.